శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఇది ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వినాలి బిడ్డ. నేను చెప్పేది విన్న తర్వాత నీ జీవితంలో ఒక కొత్త మార్పును చూస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఫలించబోతుంది బిడ్డ. ఇంకా ఎందుకు అంతగా దిగులుగా కూర్చున్నావు చెప్పు. వెంటనే మీ సాయి నామస్మరణ ఒక్కసారి తలుచుకో. నీ మనసులో ఉన్న భయాలు, ఆందోళన అన్నీ కూడా నీకు పోతాయి బిడ్డ. నీ మనసులో ఉన్న భావాలను నేను అర్థం చేసుకోగలను. నీ గురించి ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ తండ్రిని నేను అర్థం చేసుకోగలను బిడ్డ. నీ గురించి నాకు పరిపూర్ణంగా నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేను నీ తండ్రిని కదా బిడ్డ. అంతులేని దుఃఖాన్ని ఎందుకని నీలో దాచుకుంటున్నావు? కనీసం నాతో కూడా చెప్పుకోవడం మానేశావు. ఏం బిడ్డ, ఏమైంది? నువ్వు చెప్పకపోయినా నీ కదలికల ద్వారా నీ అంతరాత్మలో కొలువు తీరిన ఈ సాయి దగ్గర కప్పిపుచ్చాలని చూస్తున్నావు. ఓ బాబా, నీకు అన్నీ కూడా తెలుసు కదా. మరి అన్నీ చూస్తూనే ఉన్నావు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు బాబా? నేను నా కలల సహకారం చేసుకునే రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు కూడా తెలుసు కదా. అందుకోసం నా దగ్గర కావాల్సినవన్నీ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా నేను అనుకున్నటువంటివి పొందాలనుకునే లక్ష్యాన్ని పొందలేకపోతున్నాను తండ్రి. ఎందుకు బాబా? కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉన్నావు. ఇలా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలో చెప్పు. నా చదువు పూర్తయిన మొదలు ఎన్ని సంవత్సరాలైనా నా ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలో చెప్పు. ఒక్కదాన్నే ఎన్నో రోజులుగా నేను నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకున్నాను తండ్రి. ఎందుకంటే బాబా, నేను చదివినటువంటి చదువు నాకు ఏదో ఒక రోజు తప్పకుండా నాకు దారి చూపిస్తుందనే నమ్మకం, ధైర్యం నాకు ఉన్నాయి కాబట్టి అలాగే అందుకు తగినటువంటి ఎంతో శ్రమ చేశాను. అది మీకు కూడా తెలుసు కదా తండ్రి. అసలు నువ్వు చూడకుండా అయితే ఉండవు కదా. అన్నీ చూస్తూనే ఉంటున్నావు. నా గురించి అందరికంటే నీకే బాగా తెలుసు. నేను ఇలా ఎన్ని రోజులను ఎదురు చూడాలి బాబా? సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలమని ఎదురు చూస్తూ ఉండాలో చెప్పు. నన్ను నేను నిరూపించుకునేందుకు నాకు ఒక్కటంటే ఒకటి, ఒకే ఒక అవకాశాన్ని ఇవ్వు బాబా చాలు. అంతకంటే నేను నీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని కూడా లేదు బాబా. ఇంకా నా రాత ఎలా ఉంటే అలాగే జరిగి తీరుతుంది. ఇక నాకు ఎదురు చెప్పకు బాబా. నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఎంతో నమ్మి ఆరాధిస్తున్న తండ్రి. నాలో ఈ మధ్య ఒక భయం గూడు కట్టుకుని పోయింది తండ్రి. అదేమిటో తెలుసా? అది నీతో చెప్పుకోవాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. ఎక్కడ నిన్ను నేను ద్వేషిస్తాను అని, ఎక్కడ నిన్ను దూరం చేసుకుంటానని చాలా భయంగా ఉంది బాబా. అందుకే కొన్ని రోజుల నుంచి నేను అనుభవిస్తున్న బాధను నీతో పంచుకోవాలని కూడా అనుకోవడం లేదు. నిజంగా నన్ను అర్థం చేసుకుని ఉంటే నేను ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి అన్నీ కూడా నీకు తెలిసినవే కదా. ఇంకా నా కోసం ఒక అవకాశం కూడా రాబోతుందని చాలా రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నావు. ఆ అవకాశం కోసం నేను ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాను. నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నా కోసం, అలాగే నా కుటుంబం కోసం. కానీ కొన్ని రోజులైనా సరే, అంటే ఇన్ని రోజులైనా ఇలా ఖాళీగా ఉండడం వల్ల తెలిసిన వారందరూ కూడా నన్ను చాలా చులకనగా చూస్తున్నారు తండ్రి. వారి మాటలకు నన్ను ఇంకా ఇంకా ఎక్కువగా బాధ ఉంది. ఒక్కొక్కసారి ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది తండ్రి. దయచేసి ఇంకా నాకు ఈ పరీక్షలు పెట్టకుండా నేను అనుకున్నటువంటి నా చదువుకు సంబంధించిన ఉద్యోగం కోసం నాకు తీపి కబురు వచ్చేలా చేయి తండ్రి అని నాతో పంచుకున్నావు కదా బిడ్డ. ఈ సాయి సమాధానం కూడా వినేందుకు సిద్ధంగా ఉండు.
కారణమంటూ లేకుండా నీ బాబా ఎప్పుడు కూడా ఒక సందేశాన్ని నీకు తెలియజేయడు. తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశింపబడి ఈ విధమైనటువంటి దానికి తగినటువంటి సమయానికి అనుకూలంగా సందేశాన్ని తెలియజేస్తూ ఉంటాను బిడ్డ. అది నమ్మిన వారికి తగినటువంటి ఉపశమనంతో పాటు నాపై నమ్మకాన్ని కూడా కోల్పోకుండా వారి ఆందోళన ఆ నిమిషం ఆనకట్ట వేసేలా నా సందేశాలు ఉంటాయి బిడ్డ. అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా కొందరు పైకి చెప్పుకోలేకపోయినా మీరు ఉండేటటువంటి ప్రతి పరిస్థితిని కూడా నేను తప్పకుండా తెలుసుకుంటాను. మరి మీకోసమే కదా ఆ భగవంతుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు బిడ్డ. నువ్వు ఇన్ని రోజులుగా ఎక్కువగా నిరీక్షిస్తూ ఉన్నావు కాబట్టి కాలాన్ని ఎంత నిర్దిష్టమైన సమయంలో అంటే వారికి ఎలా ఉండాలి, వీరికి ఇది జరిగి తీరాలని ముందే నిర్ణయించి ఉంటుంది బిడ్డ. అదంతా కూడా మీరు చేసుకున్నటువంటి కొన్ని కర్మానుసారాలే. అందుకు తగినటువంటి ఫలితాలు ఉంటాయి. మంచిని పొందినట్టుగానే చెడును కూడా ఖచ్చితంగా అందించాలి. కానీ ఆ సమయంలో దైవం తోడు చాలా అవసరం. కానీ ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాను బిడ్డ. అది నిన్ను ఒక్కదాన్నే విడిచిపెట్టను. ప్రతి క్షణము కూడా నీ నీడలా నీ వెంటే ఉంటూనే ఉంటాను. నీ నిరీక్షణ ఫలించే రోజు త్వరలోనే ఉంది. ఎవరినో చూసి మీ జీవితాన్ని ఎప్పుడు కూడా పోల్చుకోకు బిడ్డ. అలాగే ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారని అన్నావు కదా, అవి ఏమీ కూడా నీకు గుచ్చుకోవు కదా బిడ్డ. అవి మానవ నైజం. వాటిని పట్టించుకోవద్దు బిడ్డ. నీకు నీ సాయి అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు. అస్సలు చింతించవద్దు. నీ వద్ద ఉన్నతమైనటువంటి విజయాన్ని తప్పకుండా పొంది తీరుతావు. నిన్ను నిరూపించుకొని ఆత్మవిశ్వాసంతో నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండబోతున్నావు బిడ్డ. నేను చెప్తున్నాను కదా, ఇక నువ్వు చింతించవద్దు. నీ ఆశలను నేను చిదిమి వెయ్యను. సంతోషంతో నువ్వు కోరుకున్నటువంటి మాటను విని నా దర్శనానికి తప్పకుండా రాబోతున్నావు బిడ్డ. కొన్ని రోజుల నుంచి నా దర్శనానికి కూడా రావడం లేదు. ఎందుకంటే నీ బాధను నాతో పంచుకునేందుకు నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి. నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ. నా ఆలయ ద్వారాలు ఎప్పుడు కూడా నీ కోసం సదా తెరుచుకునే ఉంటాయి. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా పొంది నీకు మనశ్శాంతిని, నీ కుటుంబానికి ఆనందాన్ని కలిగించే రోజులు రాబోతున్నాయి. ఆలపంటూ ఎరగకుండా ప్రతిరోజు కూడా బాబా నాకు అవకాశం కావాలని అడిగావు కదా, ఆ అవకాశం ఖచ్చితంగా తలుపు తట్టబోతుంది. అది వచ్చిన తర్వాత అలుపన్నదే లేకుండా ఆనందంగా శ్రమ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆర్థిక సమస్యల నుంచి బయటపడు బిడ్డ. అలాగే నీ శక్తి ఉన్నట్టే నలుగురికి ఏదో ఒక రూపంలో సహాయం చెయ్యు. సంతోషంగా జీవించు. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.